డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటన యథావిధిగా పోలీసు ఆంక్షలు ఉన్నా కూడా బల ప్రదర్శన, నిరూపణ ఇలాంటి వాటన్నిటి కార్యక్రమాల మధ్య పర్యటన జరిగింది. జైల్లో అక్రమ మైనింగ్ కేసులో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డిని, ప్రశాంతి రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రసన్న కుమార్ రెడ్డి మీద ఇంటి మీద దాడి జరిగితే ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళాడు. గతంలో కూడా ఇలాగా నెల్లూరులో పర్యటన పెట్టుకుని ఒకసారి అది విత్డ్రా చేసుకున్న దాఖలాలు కూడా మనం చూసాం. ఎందుకంటే హెలీప్యాడ్ ఇచ్చే దాంట్లో పోలీసు వాళ్ళు అనుమతించిన హెలీప్యాడ్ అక్కడ కాదు, మేము ఫలానా చోట పెట్టుకుంటాం, జన సమీకరణ చేయాలని చాలా రకాలైన ప్రయత్నాలు చేశారు. కానీ ఇప్పుడు పోలీసు వారు ఇచ్చిన ఆ హెలీప్యాడ్ దగ్గరనే ఈ పర్యటన పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి నెల్లూరు వెళ్ళారు. నెల్లూరులో ఆయన కొన్ని ఆనిముత్యాలు మాట్లాడారు. అంటే గతంలో చెప్పిన మాటలు అయినప్పటికీ ఇప్పుడు పెద్ద సంచలనం రేపబోతూ ఉన్నాయి. ఎందుకంటే పదే పదే అదే మాటని, అదే అబద్ధాన్ని తిప్పి తిప్పి చెబుతూ ఉంటే అసలైన నిజాలు బయటకు వస్తూ ఉంటాయి. ఏం మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనలో? ఆయన ప్రెస్ మీట్ పెట్టి అది ఇప్పుడు పెద్ద ఉధృతంగా అందులో ఉన్న అసలు నిజాలు బయటకు ఏం రాబోతున్నాయి అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మన కుండబద్దల ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తూ ఉన్నారు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏమిటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా త్వరగా నోటిఫికేషన్ల ద్వారా నా వీడియోలు మీ దాకా చేరతాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ కుండబద్దల ఛానల్. ఇక నెల్లూరు పర్యటనకు వచ్చేటప్పటికి గతంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పర్యటనకు వెళ్ళినా చేసిన ఆ బల ప్రదర్శన ఈరోజు కూడా చేయబోయారు. మరి రెంటపాళ్లలో జరిగిన కొన్ని మరణాలు కావచ్చు, లేకపోతే రెంటపాళ్లకు వెళ్తూ ఉంటే గుంటూరు ఏటుకూరు దగ్గర జరిగిన సింగయ్య మరణం కావచ్చు, వీటన్నిటి దృష్ట్యా అలాగనే మిగతా ఈ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ దగ్గర ఒక గందరగోళం, వీటన్నిటి దృష్ట్యా పోలీసులు అయితే ఆంక్షలు పెట్టారు. కానీ ఏమాత్రం ఆంక్షల్ని లెక్క చేయని జగన్మోహన్ రెడ్డి ఎందుకు లెక్క చేయడం అనేది అది ఎవరికీ తెలియదు. ఆయన బల ప్రదర్శన చెయ్యాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడికి అసలు ఏం లేదు, మొత్తం నాకే ఉంది, ప్రజల్లో అభిమానం మొత్తం నాదే అని చూపించుకోవటానికి పెద్ద బల ప్రదర్శనకి దిగాడు జగన్మోహన్ రెడ్డి. దీంతో పాటుగా మద్యం కుంభకోణంలో ఇంకా దర్యాప్తు దాదాపు చివరికి వచ్చేస్తూ అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అని బయటపడుతూ ఉండటం, లేకపోతే మెహక్ మహేశ్వరి అనే ఒక లాయరు హైకోర్టులో ఈ సిబిఐ ఈడీ ద్వారా విచారణ జరిపించాలని 2019-24 మధ్యలో జరిగిన ఈ అవినీతి అవకతవకల మీద పూర్తి స్థాయి విచారణ జరపాలని ఒక పిల్లు వేసిన దాంట్లో కానీ జగన్మోహన్ రెడ్డి మీద కొత్త కేసులు రావటం, ఆయన అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళటం అనేది ఓ పెద్ద ప్రచారం నడుస్తుంటే మరి ఇక ప్రజల్లో ఆయన తిరిగే కార్యక్రమం పెట్టుకున్నాడు. ఇలాంటి ఒక సంఘటనలో ఇప్పుడు నెల్లూరు పరామర్శకు వెళ్ళాడు. కాకాని గోవర్ధన్ రెడ్డి ఏం చేశాడు, ఎవరిని బెదిరించాడు, ఇలాగా ఆయన మీద అభియోగాలు ఎన్నున్నప్పటికీ ఆయన విచారణకు హాజరు కాకుండా, ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, ఆయన ఇంట్లో కూడా లేకుండా 2-3 నెలలు ఆయన ఎక్కడెక్కడో తలదాచుకుని బెంగళూరు పక్కన చింతామణిలో ఒక ఫామ్ హౌస్లో ఉంటే పోలీసులు గుర్తించి ఆయన అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఆయనకి ముందస్తు బెయిల్కి అప్లై చేసుకున్నా కూడా కోర్టులో ఆయనకి ఎదురైంది. ఇక అలాంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఎవరెవరు జైల్లో పడతారో, ఇంతకుముందు ఇదే నెల్లూరు జైల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని, దానికి తరువాత మరి విజయవాడలో వంశీని, ఇలాంటి జైళ్ళ పర్యటన కూడా ఇప్పుడు ఎక్కువగానే చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి ఈ కార్యక్రమంలో ఈ రోజున కాకాని గోవర్ధన్ రెడ్డిని కూడా పరామర్శించడం ఒక ఎత్తు అయితే, మరొకటి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి, అలాగ ప్రశాంతి రెడ్డి మీద ఆయన చేసిన దిక్కుమాలిన వ్యాఖ్యలని వైసీపీలోనే చాలామంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇలాంటి మాటలు మాట్లాడటం మూలానే కదా మనకు అసలు ఈ 11 స్థానాలకు పడిపోవటం, అయినా కూడా వీళ్ళకి బుద్ధికి రాకుండా ఇలానే మాట్లాడుతూ ఉన్నారని మాట్లాడుకుంటుంటే, ఇక ఆయన ఇంటి మీద దాడి జరిగిందని, ఆయన ఏదో ఉత్తు పుణ్యానికి టార్గెట్ చేస్తూ ఉన్నారని ఆయన ఇంటికి వెళ్ళి పరామర్శకు వెళ్ళాడు. అక్కడ పోలీసులు ఆంక్షలు పెట్టినా కూడా చాలా ఎక్కువ మంది జన సమీకరణ చేయటం మూలాన ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర పోలీసులు లాఠీ చార్జీ కూడా చేయాల్సి వచ్చింది. దానికి ప్రసన్న కుమార్ రెడ్డి అలిగి కోప్పడి రోడ్డు మీద బైఠాయింపులు చేస్తానని, నాకు సారీ చెప్పాలని ఇత్యాది కార్యక్రమాలన్నీ పెట్టుకున్నాడు.
సరే ఇదంతా ఒక ఎత్తు అయితే మరి ఇక జగన్మోహన్ రెడ్డి అక్కడ వీళ్ళని పరామర్శించి అయిపోయిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయన ఒక ప్రెస్ మీట్ పెడతాడు కాబట్టి యథావిధిగా అలాగనే నెల్లూరులో కూడా పెట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చంద్రబాబు నాయుడికి మధ్య జరిగిన వ్యవహారం ఆనిముత్యాలు దాన్ని మరి జగన్మోహన్ రెడ్డి మరి ఎక్కడ విన్నాడో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరి గతంలో ఏమైనా నేనంటే సామాన్యం కాదు చంద్రబాబు నాయుడిని చెప్పుతో కొట్టాను తెలుసా అని ఒకవేళ ఏమైనా చెప్పుకున్నాడేమో. ఆ తర్వాత ఇప్పుడు అలాంటి మాటలు జగన్మోహన్ రెడ్డి పదే పదే మాట్లాడుతూ ఉన్నా కూడా వాటినేమి పెద్దిరెడ్డి వారించటం లేదు. అంటే పెద్దిరెడ్డే చెప్పాడేమోనని ఒక డౌట్ అందరిలోనూ ఉంది. మరి అలా చెప్పిన వాడు జగన్మోహన్ రెడ్డిని మీరు పదే పదే ఆ మాట మాట్లాడుకోండి అని అంటే నా దగ్గర అబద్ధాలు చెబుతావా, నా దగ్గర ఇలాంటి పోస్కోర్లు కబుర్లు చెబుతావా అని మళ్ళీ రివర్స్ అవుతాడేమో జగన్మోహన్ రెడ్డి. ఎవరికి తెలుసు ఆ సంగతి. అందుకని ఇక ఆయన కూడా మెదలకుండా ఉన్నాడు. ఈ రోజున చాలా అంశాలు ఈ జగన్మోహన్ రెడ్డి చెబుతున్న ఈ మాటలు ఏదైతే ఉన్నాయో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడిని చెప్పుతో కొట్టాడనే దాని మీద ఈ రోజున బయటకు చాలా నిజాలు వస్తూ ఉన్నాయి. అప్పట్లో ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి చదువుకున్న ఒక ప్రొఫెసరు విద్యార్థులకి విద్యాబుద్ధులు అందించే వ్యక్తి ఈ రోజున బయటకు వచ్చి ఒక వీడియో రిలీజ్ కూడా చేశాడు. చంద్రబాబు నాయుడికి మాకు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆయనకి చాలా వ్యత్యాసం ఉంది. మేము ఫస్ట్ ఇయర్లో ఉంటే ఆయన స్కాలర్గా ఈ యూనివర్సిటీలో ఉన్నాడు. ఆయనకి మాకు అసలు ఎదురుపడే సందర్భమే లేదు. ఒక్కసారి కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడికి ఎదురైన అంశాలే లేవు. అలాంటిది ఇదిగో ఇలాంటి మాటలు ఎలా మాట్లాడతాడు. దాంతోపాటుగా చంద్రబాబు నాయుడు ఈ మనస్తత్వం కానీ ఆయన విధానాలు కానీ చూసిన తర్వాత ఎవరితోనూ గొడవలకు వెళ్ళే రకంగా ఆయన ఏం కనిపించడు. కాలేజీ రోజుల్లో గొడవలు చేసేసి మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చంద్రబాబు నాయుడికి క్లాష్లు వచ్చాయి అని అనుకునేది కూడా ఏం లేదు. ఇద్దరి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకంటే ఆయనకి వీళ్ళు చాలా సబ్ జూనియర్లు అనే విషయాన్ని ఈ రోజున ఆ ప్రొఫెసర్ గారే వీడియో ద్వారా చెబుతూ ఉన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇదిగో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన మీద ఇలా చేసుకున్నాడు కాబట్టి అందుకని మిథున్ రెడ్డిని జైల్లో పెట్టాడు అని అంటే మరి చంద్రబాబు నాయుడు ఎప్పుడు సీఎం అయ్యాడు? జగన్మోహన్ రెడ్డి అంటే నిన్న మొన్న 2019లో అయ్యాడు. కానీ చంద్రబాబు నాయుడు అలా కాదు కదా. చాలా ముందు నుంచే ఉమ్మడి రాష్ట్రం ఉన్న దగ్గర నుంచే ఆయన సీఎంగా ఉన్నాడు. మరి ఆ సమయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎందుకంటే పెద్దిరెడ్డి కూడా జగన్ కంటే చాలా ముందే రాజకీయాల్లోకి వచ్చాడు. దాదాపుగా ఆయన తండ్రి సమానంతో రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. మరి అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఏమీ చేయకుండా ఎందుకు వదిలేశాడు? ఈ రోజున వచ్చి మిథున్ రెడ్డి లాంటి వాళ్ళని జైల్లో పెట్టడానికి ఈ రోజున ఎందుకు పూనుకుంటాడు? ఈ మధ్యకాలం అంతా చంద్రబాబు నాయుడు నిద్రపోయాడా? ఏం మాట్లాడతారో జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయినా దీని మీద ఇదిగో ఇక మీరు ఈ మాటలు మాట్లాడొద్దని జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటే మంచిది. ఎందుకంటే ఇది చిలికి గాలివాన అయితే అసలైన నిజాలు బయటకు రావటం మొదలు పెడితే ఈరోజు ప్రొఫెసర్ గారు ఒక్కళ్ళే వీడియో రిలీజ్ చేశారు. రేపు ఎంతమంది బయటకు వచ్చి వీడియోలు రిలీజ్ చేస్తారా లేకపోతే అసలు పెద్దిరెడ్డినే చొక్కా పట్టుకొని నిలదీస్తారో తెలియని అంశాలన్నీ ఇక్కడ కూర్చొని ఉన్నాయి. ఈ రోజున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీదో మిథున్ రెడ్డి మీదో చంద్రబాబు నాయుడు కక్ష సాధించాల్సిన అవసరం లేదు. సాధించదలుచుకుంటే చాలా ముందుగానే ఆ పని చేసేవాడు. కానీ అలాంటి ఆ పని చేయలేదు అని అంటే చంద్రబాబు నాయుడు మనస్తత్వం ఎలాంటిదని అందరూ ఇక్కడ గుర్తించాలి. అందుకని జగన్ మాట్లాడిన ఈ ఆనిముత్యాలు ఎంతవరకు తక్కువగా మాట్లాడితే జగన్ కూడా ఈ ప్రజల్లో అంత చులకన కాకుండా ఉంటాడు. ఇదే ఈరోజు కుండబద్దలు.